నమస్కారం. ఎస్డివెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. నేడు ఏలూరులో పర్యటించనున్న సీఎం జగన్, సిద్ధం మహాసభలో ప్రసంగించనున్న సీఎం జగన్. సభకు లక్షలాది మంది తరలి వచ్చే అవకాశం ఉందని నేతల వెల్లడి. 62వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి, పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులతో సమావేశం నిర్వహించిన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలంటూ అధికార యంత్రాంగానికి ఆదేశం. టీడీపీ నేత జలీల్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి నూరుద్దీన్, జలీల్ ఖాన్ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరులో దెందులూరులో జరగనున్న సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. ముందుగా మధ్యాహ్నం 3:20 దెందులూరులోని హెలీప్యాడ్ కు సీఎం జగన్ చేరుకుంటారు. 3:30 సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 3:30 నుంచి 4:55 వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 4:50 అక్కడి నుంచి తిరిగి ప్రయాణమై హెలీప్యాడ్ కు చేరుకుంటారు. 5 గంటలకు హెలీప్యాడ్ నుంచి తాడేపల్లికి పయనమవుతారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సెంట్రల్లో వైసీపీదే గెలుపని ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లంపల్లి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన్ ఎజెండాగా సీఎం జగన్ పాలన సాగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, కరుడు కట్టిన కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి పథకాలు ఇస్తున్న ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారితే. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అయితే కనుక మీరు మాకు ఓటేస్తేనే నీకు వీధి లైట్లు ఉంచుతాము, రోడ్లు ఉంచుతామని చెప్పిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చూసాం. కానీ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే కలెక్టర్ గారి మీటింగ్లో అర్హత ఉంటే చాలు వాళ్ళందరికీ పథకాలు అందాలి. నేను ఎక్కడైనా కనుక బయటికి వెళ్ళినప్పుడు అర్హత ఉండి పథకాలు అందకపోతే కనుక అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన వ్యక్తి నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పటికైనా కానీ చంద్రబాబు జగన్ గారిని తెచ్చుకుని చూసి బుద్ధి తెచ్చుకో. నీ మీద నీ కొడుకు వయసున్న మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు. డివిజన్లో 62వ డివిజన్లో మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన స్థానిక కార్పొరేటర్ గారు విజయలక్ష్మి గారు, అలాగే వాళ్ళ కుమారుడు విజయ్ గారు మరి పెద్ద ఎత్తున ఘనంగా, ఎందుకంటే ప్రతి ఒక్క గుమ్మంలో కూడా ఏదైతే జగన్ ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అమల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే సంక్షేమం పెద్దగా ఈ డివిజన్కి చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే గ్రూపులు అవ్వచ్చు, అలాగే పెద్ద ఎత్తున పథకాలు కూడా ఈ డివిజన్కి ఎక్కువగా వచ్చినాయి. గతంలో చూసుకుంటే కోట్ల రూపాయలు అభివృద్ధి పథంలో కూడా ఈ డివిజన్ ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే స్కూల్స్ అవ్వచ్చు, కమ్యూనిటీ. జగన్మోహన్ రెడ్డి గారు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పంపించడం జరిగింది. మరి ఆయన్ని డివిజన్లో తిరుగుతూ ఉంటే ఆయనకి అశేష స్పందన కనిపిస్తూ ఉంది. మరి ఆయన మొన్న 25,000 మెజార్టీ అన్నారు. 25,000 మెజార్టీ కాదు, 50,000 మెజార్టీతో మరి నియోజకవర్గంలో గెలిపించుకుంటామని చెప్పేసి మరి అదేవిధంగా ప్రజలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో కూడా భాగంగా మరి ఈరోజు 4 కోట్ల రూపాయల అభివృద్ధి, 12 కోట్ల రూపాయలు సంక్షేమం కూడా జరిగింది. మరి వాళ్ళ అంటే టీడీపీ కంచుకోటగా ఉండే కొన్ని రోడ్లు కూడా మేము వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలంటూ జిల్లా ఎన్నికల అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, ఈలోపే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. బీసీవై పార్టీకి రాష్ట్ర సమన్వయ సారథి కాకు ఉమావల్లి యాదవ్ రాజీనామా చేశారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీవై రాష్ట్ర సమన్వయ సారథి కాకు ఉమావల్లి యాదవ్ మాట్లాడుతూ
బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ వ్యవస్థాపక పార్టీ స్థాపించిన నాటి నుండి తాను ఆయన చేసిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఎంతగానో కృషి చేశానన్నారు. ఒక కార్యకర్తలా ఒక నాయకురాల్లాగా పార్టీ పటిష్టత కోసం పనిచేశానన్నారు. రామచంద్ర యాదవ్ పార్టీలో కొంతమంది పని కట్టుకుని మరీ పక్షపాత స్నేహ రాజకీయాలు చేస్తూ లక్ష్యంతో ముందుకు వచ్చే నాయకులను అవమానపరిచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా అలాగే పత్రికా మిత్రులందరికీ నా శ్రేయోభిలాషులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం విషయంలోకి వస్తే ముందుగా నా పేరు కాకు ఉమావల్లి యాదవ్. నేను ఒక సామాజిక స్పృహతో గత కొద్ది కాలం నుంచి కమ్యూనిటీ బేస్ మీద ఏవైతే సంఘాలు ఉంటున్నాయో అందులో మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తూ వచ్చాను. అయితే కొత్త రాజకీయ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ రాబోతుందని తెలుసుకొని నా చుట్టూ ఉన్నటువంటి నా పరిసర ప్రాంతాల్లో ప్రజలకి ఎంతో కొంత నా ద్వారా మేలు చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో రాబోతుందని తెలుసుకొని 3వ ప్రత్యామ్నాయ పార్టీ మరి ఆ రోజు జనవరి 28వ తారీఖు సాయంత్రం 4 గంటలకి సమావేశమైనప్పుడు అక్కడున్న సభలో నన్ను పిలిచి ఆమె చేసిన తప్ప ఆమెకు తెలియదా అని చెప్పేసి మా అధినాయకుడు చెప్పడం జరిగింది. మరి ఆయన్ని నేను సంప్రదించాలన్నా కూడా ఆయన నా మొహం చూడడానికి కూడా ఇష్టపడినంత తప్పు నేనేం చేశానని తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను. అయినా సరే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నన్ను ఆయన దగ్గరికి వెళ్ళనివ్వకుండా కనీసం ఆయనకి ఫోన్ చేయడానికి కూడా ఎటువంటి అవకాశం ఇవ్వకుండా నన్ను గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు వైసీపీ అసమర్థ పాలనతో రాష్ట్రం వెనుకబడిందని టీడీపీ సీనియర్ నాయకులు కేసినేని చిన్ని అన్నారు. మండలంలోని జుజ్జూరు, చట్టన్నవరం, చౌటపల్లి గ్రామాల్లో నందిగామ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి పర్యటించారు. జుజ్జూరులో తెదేపా మండల కార్యాలయాన్ని కేసినేని ఫౌండేషన్ తరపున అందించిన ఉచిత మంచినీటి ట్యాంకర్ను ప్రారంభించారు. కాల్మనీ వేధింపులు తాళలేక మైలవరం వాసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వెంకట మహాలక్ష్మి కాల్మనీ వ్యాపారం నడుపుతుంది. తనకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చిన అనంతరం కూడా మమ్మల్ని వేధిస్తోంది. కొంతమంది బాకీ మిగిలి ఉండడంతో బలవంతంగా నా చేత మా ఇళ్లు రాయించుకున్నారు. మహాలక్ష్మి తన అనుచరులతో కలిసి వేధిస్తూ ఉండడంతో నా భర్త నాగబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటూ బాధితుడి భార్య రజని వెల్లడించారు. నాగబాబు గారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అది మైలవరం అండి. మా హస్బెండ్ గారు మాకు మైలవరంలో మైలవరం పుచ్చకాయల వెంకట మహాలక్ష్మి అన్న మా షేక్ నర్సరీ అన్న వాళ్ళు ఇద్దరు కలిసి మేము అమౌంట్ 4 లక్షలు తీసుకున్న మాట అయితే వాస్తవం. కానీ 3 లక్షలు ఇచ్చేసాము. 1 లక్ష రూపాయలు అయితే బాకీ ఉంది. కానీ ఇప్పుడు ఆ బాకీ తాలూకా అమౌంట్ కడతారా లేదా అని ప్రెజర్ చేస్తున్నారు. మా ఆయన లేని సమయంలో నన్ను వేరే వాళ్ళ డాక్యుమెంట్ రైటర్ దగ్గర అగ్రిమెంట్ రాయించుకొని వచ్చి నాతో డాక్యుమెంట్ మీద సంతకాలు పెట్టించుకొని ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఇల్లు నన్ను ఖాళీ చేసేసేయమంటున్నారు. ఆ విషయం తెలిసి ఇంటికి వచ్చి గొడవ చేసి మా హస్బెండ్ గారికి ఆ విషయం తెలిసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారండి. ఇప్పుడు మమ్మల్ని కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమని ఖాళీ చేసేయమని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ హాస్పిటల్లో ఈ పరిస్థితిలో ఉన్నా కానీ ఇప్పుడు కూడా ఫోన్ చేసేసి మా డబ్బులు ఇస్తారా లేదా, ఇస్తారా ఎవరా అని చెప్పి వాళ్ళిద్దరు ప్రెజర్ చేస్తున్నారు. జలీల్ ఖాన్ చరిత్ర విజయవాడ వాసులందరికీ తెలుసునని వైసీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ హెచ్చరించారు. గన్నవరం నియోజకవర్గ ప్రజల కోసం నిత్యం పరితపించే వ్యక్తి వల్లభనేని వంశీమోహన్ అన్నారు. ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి మరో పార్టీలోకి జంప్ చేసిన జంపింగ్ జపాంగ్ చరిత్ర జలీల్ ఖాన్దని దుయ్యబట్టారు. గత టీడీపీ హయాంలో అభివృద్ధి పేరుతో మస్జిద్లు కూల్చడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. వైసీపీ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడుగా వల్లభనేని వంశీమోహన్ గారి అనుచరుడిగా ఈరోజు నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జేకే జలీల్ ఖాన్ జోకర్కి కౌంటర్ ఇవ్వడానికి నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. నిన్న మొన్న ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జలీల్ ఖాన్
మా వల్లభనేని వంశీమోహన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ నేను మాట్లాడితే ఎవరు కౌంటర్ ఇవ్వడానికి సరిపోడు అని వ్యాఖ్యానించడం జరిగింది. నీకు కౌంటర్ ఇవ్వడానికి జలీల్ ఖాన్ సేవ చేశారో ఎవరు మోసం చేశారు? నీ చరిత్ర ఏంటో 2014 ఎన్నికల్లో నువ్వు ఏ పార్టీ మీద గెలిచావు, ఏ పార్టీలోకి జంప్ అయ్యావు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జ్యూస్ తాగాలని చెప్పి సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మేవాడివి నువ్వు మాకు చెప్తావా నీతులు? నువ్వు నీతులు చెప్పుకుంటుంటే ఏదైతే విజయవాడ వంటంలో వాళ్ళే నవ్వుకుంటా ఉన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనుకుంటున్నారు. ఇప్పటికే నువ్వు రాజకీయాల నుండి రిటైర్ అయిపోయి ఈ మధ్యకాలంలో రాకపోతే ప్రజలందరూ విజయవాడ 1 టౌన్ కానీ 2 టౌన్ ప్రజలు కానీ కృష్ణా జిల్లాలో ప్రజలు చాలా ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. నువ్వు 2014 నుంచి 2019 ఎన్నికల్లో ఏదైతే ఈ మధ్యలో నువ్వు విజయవాడ ఎమ్మెల్యేగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేశావు? ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. అనంతరం స్వామీజీ వారు శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు అర్చకుల వారు స్వామీజీ వారికి వేద స్వస్తి పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు అధికారులు స్వామీజీ వారికి శ్రీ అమ్మవారి ప్రసాదంలో పండ్లు సమర్పించగా స్వామివారు అందరికీ అనుగ్రహ భాషణం చేశారు. రాబోయే ఎన్నికలకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారంటూ వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రడ్ల ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ డివిజన్ ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, గృహ సారథులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ వైసీపీ పెద్దలతో, కార్యకర్తలతో అందరితో సమన్వయంగా కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ యొక్క సభ ద్వారా నేను మీకు పరిచయం చేసుకోవడానికి ఆంజనేయ రెడ్డి గారు ఒక కార్యకర్తల సమావేశం, ఒక డివిజన్ సమావేశం అని చెప్పేసి ఏర్పాటు చేశారు. చాలా మంచి కార్యక్రమం. ఆ రోజు 2016లో నాకు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఏరియాలో నాకు ప్రతి గడప, ప్రతి సందు, ప్రతి ఏరియాలో మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే. నాకు నన్ను పిలిపించుకొని నువ్వు ఎక్కడ నిరుత్సాహపడొద్దు, కొన్ని సందర్భాల్లో నేను మహిళలకు పెద్దపీట వేసి నేను ఎమ్మెల్సీ కరీమున్నీసా గారికి ఇస్తున్నానంటే మీ ఇష్టమన్నా, మీరు ఏం చేసినా మీ వెంటే అన్నా, మీరు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మీ వెంటే నడుస్తానన్నా, మీరు ఏది చెప్తే అదేనన్నా అని చెప్తే, సరే ఆసిఫ్ నీకు నేను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నాను, నువ్వు మట్టికి ఎక్కడ నిరుత్సాహపడకూడదు, నువ్వేంటో నీ స్థానం ఏంటో నాకు తెలుసు, దాన్ని నేను పదిలంగా నీ యొక్క స్థానాన్ని నేను పదిలంగా నా మనసులో ఉంది, నీకు ఏం చేయాలో నువ్వు ఎక్కడ నిరుత్సాహపడకూడదని చెప్పేసి నాకు మనోధైర్యాన్ని ఇస్తే, అలాగే అన్న మీ ఇష్టం అన్నా, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పార్టీ జెండా వీడను, మీరు నా పార్టీలోంచి నువ్వు వెళ్ళిపో. ఉదాహరణకి మరి గతంలో ఇక్కడ చెక్ పోస్ట్ ఉండేది, అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. మరి ఇది పోవటం, అట్లాగే ఫ్లైఓవర్ నిర్మాణం కావటం, రోడ్లు అనేది చాలా చక్కగా తీర్చిదిద్దినట్లుగా ఏ ఇబ్బంది ఆటంకం లేకుండా భవానీపురం సాఫీగా రావటం, అదే కాకుండా అనేక వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే వైసీపీ ప్రభుత్వానికి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు దక్కుద్దని చెప్పి చెప్పక తప్పదు. మరి గతంలో అనేక మంది నాయకులు అనేక వాగ్దానాలు చేశారు. ఏ వాగ్దానాలు నెరవేర్చిన దాఖలాలు ఈ రోజుకి మైనారిటీ అదేవిధంగా మన ప్రతి డివిజన్లో మన డివిజన్లో మీ అందరికీ తెలుసు, ఏ చోటకి వెళ్ళినా, ఏ సందుకి వెళ్ళినా కూడా సీసీ రోడ్లు కావచ్చు, మరి అనేక రకాలుగా ఇప్పుడే చెప్పాను, మన డివిజన్లో 25 కోట్ల వర్క్ నేను మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందంటే నేను ఒక కార్పొరేటర్గా చాలా గర్వపడుతున్నా. గతంలో ఒక రోడ్డు వేయించుకోవాలన్నా, ఒక కాలువ వేయించుకోవాలన్నా మనము బతిలాడినా కూడా జరిగేటువంటి పరిస్థితి కాదు. మీ అందరూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.
సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ను జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు 2 సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ముస్లిం సమస్యలపై పశ్చిమ నియోజకవర్గంలో అనేక పోరాటాలు నిరంతరం చేశామని జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని మదర్సా అభివృద్ది కోసం 5 లక్షల రూపాయల విరాళం అందజేసిన పవన్ కళ్యాణ్ ముస్లింల అభివృద్ది సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారే మరుగున మర్చారు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడరు. మా నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తా, నా ఫోటో గుండెల్లో పెట్టుకుంటా అని ఆయన స్వార్థపూరితమైన రాజకీయాలు చేశారు. తండ్రి పేరును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాక తండ్రి ఫోటో తీసుకునేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. షర్మిల గారు చెప్పిన మాటకి ఆయన సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ గారు లేరని చెప్పారు షర్మిల గారు. ఆ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. వై అంటే వైవి సుబ్బారెడ్డి అని, ఎస్ అంటే సాయిరెడ్డి అని, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని షర్మిల గారు చెప్పారు. అంటే వైసీఆర్ పార్టీలో వైఎస్ఆర్ లేరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్కడ ఉంటారు? చెప్పమనండి. కాబట్టి తండ్రినే తీసేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ముందు బందర్ రోడ్లోని టీటీడీ కళ్యాణ మండపంలో గురువారం నుండి శనివారం రోజు వరకు 3 రోజుల పాటు అన్నదానం చేయనున్నట్లు సూపరింటెండెంట్ రామచంద్రరావు వెల్లడించారు. బందర్ రోడ్లోని టీటీడీ కళ్యాణ మండపంలో ప్రతి గురువారం నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1990లో కృష్ణా పుష్కరాల సందర్భంగా ఒక విగ్రహాన్ని మన పుష్కర ఘాట్లో ఏర్పాటు చేసి భక్తుల దర్శనార్థం ఉంచారు. ఆ పుష్కరాలు జరిగినన్ని రోజులు స్వామివారికి తిరుమలలో జరిగినట్లే అన్ని ఉత్సవాలు, అన్ని పూజలు, అన్ని కైంకర్యాలు చేసి భక్తులకి దర్శనం కల్పించారు. తర్వాత విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపంలోని ఒక ప్రేయర్ హాల్ని ఏర్పాటు చేసి ఆ ప్రేయర్ హాల్లో ఉంచి ఒక అర్చకుడిని ఏర్పాటు చేసి పూజలన్నీ చేస్తూ వచ్చారు. తర్వాత 2010వ సంవత్సరంలో ఇక్కడ పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఒక 2 అర్చకులతో ఇక్కడ కైంకర్యాలన్నీ నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం గత 6 మాసాలుగా ఈ ఆలయ ప్రాంగణంలోనే భక్తులకు అన్నదానం జరుగుతోంది. ఈ అన్నప్రసాద వితరణ దాతల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రిటైర్డ్ అయిన వారి స్థానంలో నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్న ఉద్యోగులపై అదనపు పని భారం పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగుల బకాయిలన్నీ తక్షణమే చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టంతో రవాణా రంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆర్టీసీ కొత్త బస్సులు కొనాలని, ఆర్టీసీలో వెంటనే రిక్రూట్మెంట్ చేసి 10,000 మందినైనా తగ్గ రిక్రూట్మెంట్ చేయాలని, వాతావరణ కాలుష్యం నివారించాలనే పేరుతో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీ ఆడిని నిర్వహించాలి, మొత్తం ఆర్టీసీలో జరగాలని, ఆర్టీసీ కార్మికులు రావాల్సిన అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, అలవెన్సులు, హైడ్రోట్ అలవెన్సులు, ఇతర అలవెన్స్ అన్నీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో దండా జరగబోతుంది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు 2021 పే స్కేల్ కోల్పోయారు. కాబట్టి 2023లో రావాల్సిన పే స్కేల్ అయినా వెంటనే దాన్ని ప్రాసెస్లో పెట్టాలి. లేట్ అయ్యే పక్షంలో కండక్టర్ల పైన వాళ్ళకు రావాల్సినటువంటి శ్రమకు ఫలితం రావడం లేదు. డబుల్ డ్యూటీల పేరుతో విపరీతంగా
దోపిడీ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క జీతం 1600 ఉంటే కనీసం 700 మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా అద్దె బస్సు కార్మికులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కనీస వేతనాలు ఇవ్వకుండా దోచుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా మొత్తం దాదాపు ఒక డ్రైవర్ కండక్టర్ల పైనే, అవుట్సోర్సింగ్ ఎయిర్ బస్సు డ్రైవర్ల పైనే దాదాపు సంవత్సరానికి 350 కోట్ల రూపాయల దాకా ఈ శ్రమను దోచుకోవడం జరుగుతుంది. ఇది ఈక్వల్ టు ఒక నెలకు మొత్తం కార్పొరేషన్లో ఇచ్చేటువంటి జీతానికి సమానము. కాబట్టి ఈ దోపిడీకి వ్యతిరేకంగా వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నేడు ఏలూరులో పర్యటించనున్న సీఎం జగన్, సిద్ధం మహాసభలో ప్రసంగించనున్న సీఎం జగన్. సభకు లక్షలాది మంది తరలి వచ్చే అవకాశం ఉందని నేతల వెల్లడి. 62వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులతో సమావేశం నిర్వహించిన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. పటిష్టమైన ఏర్పాట్లు చేయాలంటూ అధికార యంత్రాంగానికి ఆదేశం. టీడీపీ నేత జలీల్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి నూరుద్దీన్. జలీల్ ఖాన్ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిక. ఎస్బీఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.